సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈరోజు ఏమేమి వంట చేసుకున్నామో, ఎలా స్పెండ్ చేశానో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. పొద్దున్నే కొంచెం కారం పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి కొంచెం ఎర్లీ మార్నింగే లేసాము యాజ్ యూజువల్ లాగానే. సో ఇంకా మామూలుగా ఆ రోజు లంచ్ బాక్సులు పని లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా అనిపించి చపాతీలు చేద్దాంలే అనుకున్నాను అనమాట. ఎందుకంటే రేషన్ బియ్యం అయిపోయినాయి, దోశకు వేయలేదనమాట. సో అందుకని చపాతీ కానీ కలిపితే కొంచెం ఎక్కువైంది అనమాట పిండి. దాన్ని ఏం చేశానంటే గవ్వలుగా చేశాను అనమాట. కొంచెం బేకింగ్ పౌడర్ అది వేసి పిల్లలకి స్నాక్స్ లాగా. నేను మొన్న ఎవరితో వీడియోలో చూశానండి, మనం ఏ పాకం పట్టుకున్నా దాంట్లో ఈ కర్పూరం వేస్తే పచ్చ కర్పూరం చాలా బాగుంటుందంట టేస్ట్. ఇంక ఇక్కడైతే గవ్వలు ఇది నేను ఫస్ట్ టైం చేయడం అనమాట. అప్పుడెప్పుడు అమ్మమ్మ చేస్తుంటే తెలిసిన ఐడియాతో చేశాను, అసలు యూట్యూబ్లో కూడా చూడలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బూందీ చేస్తున్నాను. నైనశ్రీ ఎక్కువ బూందీ చెక్కలు చక్రాలు అలా తింటుంది. అందుకని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను చేయగలిగినవి ఇక నుంచి ఇంట్లోనే చేద్దాము, నేను చేయలేనివి బయట నుంచి తెప్పించుకుందాము, ఆల్మోస్ట్ వీటితోనే లేదా ఫ్రూట్స్తో పిల్లలకి స్నాక్స్గా చేద్దామని. నేను చేసిన గవ్వలకు చూసి మా హస్బెండ్ ఓకే అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం అని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే బూందీలోకి కార్న్ఫ్లెక్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో, అవి సన్నగుళ్ళు కరివేపాకు కలిపి అయితే మిక్స్ చేసేసుకున్నాను. గవ్వలు అయితే కొంచెం మెత్తగా వచ్చినాయి. నేను బేకింగ్ అంటే చపాతీ పిండి కానీ కలిపి బేకింగ్ పౌడర్ కలిపాను కదా, అందుకని చెప్పి కొంచెం మెత్తగా వచ్చినాయి. పాకం అదంతా కూడా బాగానే కుదిరింది, బూందీ కూడా ఇంకా బాగా కుదిరింది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్ బుజ్జి చేశాను చపాతీలోకి అని చెప్పి. ఆ పని అయిపోయిన వెంటనే వచ్చేసి ఇంకా టిఫిన్ అది చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇదేమో నైనస్కి విడిగా కొంచెం మసాలాతోనే ఫ్రై చేసి పక్కన పెట్టాను అనమాట. మాకు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆ రెండు అయ్యేలోపు ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది 3 నుంచి. ఇంకేమైందంటే ఇంకా ఒక న్యాప్ అయితే వేసి లేవగానే ఇంకా లంచ్ అయితే అయిపోయిందనమాట. లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా పోయేది కూడా క్లీన్ చేసేసుకొని ఆఫీస్ అయితే లాగిన్ అయిపోయాను. వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.